హాయ్ ఎవ్రీవన్. సో పండగ పూట ఒక మంచి మాట మీ అందరితో షేర్ చేసుకుందాం అనిపించింది. సెల్ఫ్ రెస్పెక్ట్. సో ఈ మాటకి చాలా విలువ, అర్థం ఉన్నాయండి. మనం ఒకరితో దూరంగా ఉన్నా, మనం ఒకరితో మాట్లాడట్లేదు అంటే అందరూ మనకి పెట్టే పేర్లు ఏంటంటే పొగరు, యాటిట్యూడు, యారగెంట్, టెక్కు అంటారు. కానీ అవి నిజం కాదండి. దాన్నే మనం సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం. సో మనం ఒక దూరంగా ఉన్నాము అంటే రెండు విషయాలు. ఒకటి, మనం వారి వల్ల ఎంతో బాధను అనుభవించుంటాం, లేదా మన ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఆ రెండు సిట్యువేషన్స్లోనే అది మనకి మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అనే భయంతోటో జాగ్రత్తతోటో మనం వారికి దూరంగా ఉంటాం. సో ఒక 100 మందిలో 95 మంది మనతో మంచిగా ఉండి ఒక 5గురు మనతో మంచిగా ఉండట్లేదు అంటే ప్రాబ్లం వాళ్ళది, మనది కాదు. అలాగే 100 మందిలో 5గురు ఇలా ఉండి 95 మంది మనతో మంచిగా లేరు అంటే తప్పు మనది. అది మనం సరిదిద్దుకోవాలి. సో సెల్ఫ్ రెస్పెక్ట్, స్వాభిమానం, ఆత్మాభిమానం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అది తగ్గించుకొని మనం ఒకరి ముందు తల వంచి ఉండాల్సిన అవసరం లేదు. మన గౌరవం మనం కాపాడుకుందాం, అలాగే ఇతరులను కూడా గౌరవిద్దాం. ఒకరు నీతో గౌరవంగా ఉంటే నువ్వు వారితో గౌరవంగా ఉండు. ఒకరు నీతో మంచిగా ఉంటే నువ్వు వారితో మంచిగా ఉండు. కానీ ఒకరు నీకు చెడు చేస్తే నువ్వు వారికి ఎప్పుడూ చెడు చేయకూడదు. దాని బదులు నువ్వు మౌనంగా ఉండు. సో ఎందుకో ఇది మీ అందరితోటి షేర్ చేయాలనిపించింది. మీకు నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.